వేధింపులకు కేరాఫ్గా మారింది కూటమి సర్కార్. ప్రభుత్వ అనుకూల పోలీసులతో నియమించిన సిట్తో అక్రమ కేసులు బనాయించి వైఎస్ఆర్సీపీ నేతలను వేధిస్తోంది. అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగా కేసులు దర్యాప్తు చేస్తున్నట్లు నిగ్గుతేలింది. తాజాగా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారించిన తీరే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. ఏపీలో కూటమి సర్కారు రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యం విధానంపై తప్పుడు కేసులు నమోదు చేసిన ప్రభుత్వం దాని విచారణకు సిట్ను ఏర్పాటు చేసింది. టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో నియమించిన సిట్టు దర్యాప్తులోనే ఆ కేసుల డల్లోతనం బయటపడింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారించిన తీరే అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. న్యాయస్థానం ఆదేశాలతో తన న్యాయవాదితో కలిసి మిథున్ రెడ్డి విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు. సాయంత్రం 6:30 వరకు న్యాయవాది సమక్షంలో ఆయనను 2 దఫాలుగా సిట్ అధికారులు విచారించారు. కేవలం తాము వెంటాడి వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాల ప్రాతిపదికనే ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారించినట్లు తెలుస్తోంది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, ఆ సంస్థలో పూర్వ ఉద్యోగి సత్యప్రసాద్ను వేధించి బలవంతంగా వారి వద్ద వాంగ్మూలాలు తీసుకున్నారు సిట్ అధికారులు. తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలంటూ సిట్ అధికారులు వేధిస్తున్నారని వాసుదేవరెడ్డి పలుమార్లు కోర్టును ఆశ్రయించారు. అయినా సరే ఆయన్ను వేధింపులకు గురి చేసి అబద్ధపు వాంగ్మూలం తీసుకున్నారు. తాజాగా ఎంపీ మిథున్ రెడ్డిని అదే వాంగ్మూలంలోని అంశాలపైనే విచారించినట్లు తెలుస్తోంది. మరోవైపు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి చెప్పిన అంశాల ఆధారంగా మరికొన్ని ప్రశ్నలు వేసినట్టు సమాచారం. ఈ లెక్కన పూర్తిగా అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాల ఆధారంగానే సుమారు 8 గంటల పాటు సిట్టు విచారణ జరిగిందని తెలుస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమపై వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు ఎంపీ మిథున్ రెడ్డి. ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదన్న ఆయన తప్పుడు కేసులను ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక మదన్పల్లిలో ఏదో జరిగిందని చెప్పి 2 నెలలు ఇష్యూస్ నడిపారు. ఎవరైతే సస్పెక్ట్ ఉన్నాడో అతను తీసుకుపోయి పాలిగ్రాఫ్ టెస్ట్ చేసినా కూడా ఇదంతా పూర్తి ఒక కట్టుకథ అని చెప్పి పూర్తిగా తేలింది. 100 మైన్స్ అనేక్రాంతం చేశారని తప్పుడు ఆరోపణలు చేశారు. ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు ప్రూవ్ చేయలేదు. భూములు ఆక్రమించామని చెప్పి తప్పుడు కేసు పెట్టినారు. ఈ డ్రగ్స్ కేసు, ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ తప్పితే అన్ని రకాల కేసులు ఇప్పటి వరకు పెట్టారు. ఇలాంటి కేసులకు భయపడేది లేదు, ధైర్యంగా ఎదుర్కొంటామని. వైఎస్ఆర్సీపీ నేతలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్న కూటమి సర్కారు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.